సో, అమ్మాయిలు అనేసరికి కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆఫీసుల్లో కానివ్వండి, బయట కానివ్వండి. యెస్. ఆపర్చునిటీస్ ఎంత బాగా వస్తాయో, వచ్చాక వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్‌ను ఫేస్ చేయలేక, ఇంట్లో చెప్పుకోలేక అలా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు మంచి స్థానంలో నీతిగా, న్యాయంగా పనిచేసుకోవాలి అంటే ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు అమ్మాయిలు మళ్ళీ అడగండి, క్వెషన్ అడగండి. అమ్మాయిలు ఒక స్థానంలో ఉంటారు. యెస్. ఆ స్థానం నుంచి మనం ఎలాగో ఉన్నతమైన స్థానం గురించి మాట్లాడుతూ ఉన్నాం అవునవునవును. కాబట్టి, అవును. మీరు అమ్మాయిలు చాలా గౌరవించాలి అని అవును, మీరు చెప్తూ ఖచ్చితంగా ఉన్నారు. గౌరవించే తీరాలండి. మహారాజులు వాళ్ళు మహారాణులు బాగున్నప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి సో, వస్తదండి. వాళ్ళు ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలి అంటే రకరకాల బాధల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రతి ఆఫీసుల్లో కానివ్వండి, వాళ్ళకి రకరకాల ఆఫీసుల్లో, ఇంట్లో అన్ని బాధలుంటాయి. వాళ్ళు అది కాకుండా వాళ్ళు మంచి స్థానంలో అలాగే ఉండాలి. ఉన్నతమైన విలువలతో కూడిన స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలండి? యెస్, మంచి క్వెషనే. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పనులు చేస్తూ ఉంటారు. ఒక హ్మ్. బిజినెస్ చేయడమో హ్మ్. లేక ఒక వాళ్ళని ఉద్యోగం. డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బోలెడు మంది ఉంటారు. హ్మ్. నువ్వు ఎదగాలి, హ్మ్. మంచి ఆలోచన ఎదగాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి పొజిషన్‌లో ఉండాలని ఆలోచన పుట్టుకొచ్చేసింది. హ్మ్. నిన్ను డిస్టర్బెన్స్ చేసేదానికని కొన్ని కారణాలు పుట్టుకొస్తాయి. హ్మ్. నువ్వు చేస్తావు, నువ్వు దాని మీద పోకపోయినా కానీ నీ దగ్గరికి వస్తది. ఐ డోంట్ కేర్. హ్మ్. నువ్వు ఏది పట్టించుకోకూడదు. నీ దృష్టి అంతా దేని మీద పెట్టావు? ఎదగాలి, నా మంచి గోల్ స్థాయిలో గోల్ ఉండాలి, మీద గోల్ పెట్టుకోవాలి. పెట్టేయాల్సిందే, నువ్వు ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎన్ని నేను చేస్తున్నాను, ఈ ఆటంకాలు వస్తే ఎలా, ఆ ఆటంకాలు వస్తే ఎలా, దీనంతా ఎదుర్కోగలనా, దీన్ని అసలు నెగిటివ్ మీదనే నీ ఆలోచన పోకూడదు. హ్మ్. ఆటంకాలు వస్తే ఎలా అన్నావంటే వస్తుంది. హ్మ్. నువ్వు చెప్పినావు కదా, క్రియేటర్ నువ్వే. హ్మ్. వస్తే ఎలా అంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. ఓకే. నేను ప్రశాంతంగా ఎదగలను, నేను నా దారి అన్ని విధాలుగా రహదారిలాగా పోతా ఉంటుంది. నాకు స్థాయి ఎన్ని పక్కన ఎన్నో ఉంటాయి, గెలుస్తూ ఉంటాయి, గిస్తూ ఉంటాయి. హ్మ్. ఐ హ్మ్. డోంట్ కేర్. మనం పట్టించుకోకూడదు దాని అంతా. ఇప్పుడు దారిని పోతుంటే నువ్వు పోతుండే నేను పోతున్న కుక్కలు ఉంటే 10 కుక్కలు గమ్మునున్నా కానీ 10 కుక్కలు పడుకొని ఉంటే ఒక కుక్క అయినా మురిసే తీరాలి. అవును. అన్ని కుక్కలు గమ్మున ఉండవు. మంచి కుక్కలు కొన్ని గమ్మునే ఉంటాయి. హ్మ్. ఒకటి అది గమ్మున ఉండదు, దానికి ఏదో ఒక ఆలోచన లవ్ అనాల్సిందే. దాన్ని పట్టించుకున్నావంటే ఇంకా నువ్వు వేస్ట్ అవుతావు. ఓకే. నువ్వు మరుకుంటే నాకేం పోతా ఉండు, హ్మ్. నువ్వు పోవాల్సిన చోటుకి వెళ్ళిపోతావు. హ్మ్. మురిగింది కదా అనేసి నువ్వు ఇక్కడ వెనక అడిగేసి నిలిచావు, అది మొరగతనం ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటావు. ఎక్కడే ఉంటావా? నువ్వు దాటలేవు కదా ఇంకా. అబ్బా అది మొరగతున్నది, నేను ఎలా అన్నావంటే ఇక్కడే. హ్మ్. నీకు హెల్ప్ కావాలి, ఇంకా 10 మంది కావాలన్నా లేక కుక్కర ధర్మాలన్నా అనేసి హ్మ్. అది ఎంత వద్దు. నువ్వు మరుకు, ఐ డోంట్ కేర్, నేను పోతానే ఉంటాను. అది రంచేపు మురిగేసేది సైడ్కి పోతుంది. ఇంకా నీ దగ్గరికి రాదండి. నువ్వు పోవాల్సిన చోటుకి వెళ్తావు. కాబట్టి ఇతరులు ఎంత బాధ పెట్టినా, ఎన్ని ఇది చేసినా ఆలోచన విధానాన్ని మార్చేదానికి కూడా ట్రై చేస్తారు. కొంతమంది ఉంటారు చెడపడానికని, కొంతమంది ఉంటారు. హ్మ్. ఫ్రెండ్షిప్లో కొంతమంది మేధావులు, ఫ్రెండ్షిప్లు మంచి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే వీలైనంత వరకు నువ్వు డైవర్ట్ అయిపోవాలి. ఓకే. మీరు అక్కడ ఉండకూడదు. ఇతను సరిలేదు పద్ధతులు, ఇతను నెగిటివ్ పర్సన్ అనే ఆలోచన నీకు తెలిసిపోయింది, అలవాట్లు. హ్మ్. నువ్వు డైవర్ట్ అయిపోయి కొద్ది కొద్దిగా, ఒకేసారి డైవర్ట్ అవ్వలేవు. ఓకే. కొద్ది కొద్దిగా డైవర్ట్ అయితే అతనికి అర్థమైపోతుంది ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాడు, హ్మ్. మైండ్కి వస్తుంది. హ్మ్. అప్పుడు అయిపోతుంది. మంచి ఫ్రెండ్షిప్తో పెట్టి చూడు, ఇంకా ఎదుగుదలకపోతావు. ఓకే. ఫ్రెండ్షిప్ పెట్టాలి, ఎలాంటి వాళ్ళతో పెట్టాలి? మంచి వాళ్ళతో పెట్టుకోవాలి. ఆలోచించే విధానంలో తేడా ఎలా, ఆ విధంగా ఫ్రెండ్షిప్లో కూడా తేడా ఉంది. చెడ్డవాడితో చెడ్డవాడు చేస్తే ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పలేం, అందరూ మంచి వాళ్ళు అని చెప్పలేం. Yes. నాతో కూడా ఉన్న చదువుకునేటప్పుడు బీడీ తాగిన వాళ్ళు ఉన్నారు, సిగరెట్ తాగిన వాళ్ళు ఉన్నారు, మందు తాగిన వాళ్ళు ఉన్నారు. నాకు రాలేదండి. ఓకే. నాకే కాదు, మా బ్రదర్ ఒకడు ఉన్నాడు, తమ్ముడు, వాడికి కూడా రాలేదండి. హ్మ్. ఇద్దరం చదువుకున్నాం. వాడికి ఎందుకు రాలేదు, నాకెందుకు రాలేదు? ఎందుకు రాలేదు చెప్పండి. మీరు నా strong. ముందర కూర్చొని తాగారండి. డిగ్రీ చేసేటప్పుడు కూడా స్ట్రాంగ్ గా తాగకూడదు అనుకున్నారు. మనకి అది ఏందో ఆల్కహాల్ మా ఫాదర్కి లేదే, ఇంట్లో లేదే. ఆయన ఓన్లీ స్మోక్ చేసేవాడు. అది కూడా మేము మానిపించాం అనుకో కొన్నాళ్ళు. అంటే చదువుకున్న అయిపోయిన తర్వాత చదువుకునేటప్పుడు తాగుతూ ఉన్నారు. వాడు తాగుతున్నాడని ఒక ఏది చూడరా, ఏం లేదు, ఒక 3 పాయింట్లు ఏది చూడరా, బాగా ఆనందంగా ఉంటుంది అన్నారు. అది స్మెల్లే బాగలే, ఇదేం ఆనందాన్ని ఇచ్చేది. నాకు అలా పుట్టుకొచ్చింది. అప్పుడు దాని వాసన చూస్తేనే దూరం పొమ్మంటాడు. అదే ఎట్రా తాగుతారు, ముక్కు పట్టుకొని తాగుతారు. మళ్ళీ ఏంద్రే దీన్ని తాగేది అనేసి అన్నట్టు దూరంగా రాలేదే. చెడ్డ వాళ్ళతో కూడా ఉంటే చెడ్డ అలవాట్లే వస్తుందని నేను చెప్పలే, మనలోనే ఉంది అది, ఆ టాలెంట్. నువ్వు చెడ్డోడుగా మారడాలన్నా మంచివాడుగానే ఉండాలి, వేసుకోవాలి, క్వశ్చన్స్ వేసుకోవాలి. వాడు ఇలా ఉండాడు, మనం అలా కాదు, మనం ఇలాగానే ఉండాలి. నేను ఎలా ఉండాలని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఉండాలన్నప్పుడు నువ్వు అలాగనే ఉంటావు. నేను ఇలా ఉండాలి అన్నప్పుడు వాళ్ళు తాగుతున్నారని నేను కానీ తాగి ఉంటే ఆ రోజు మళ్ళీ ఒకరోజు తినగా తీయగుండు. ఒకరోజు తాగినా ఉంటే రెండో రోజు నేను కొంచెం ఏదో ఒక మాదిరి అనిపించింది, మళ్ళీ తాగుదాం, మళ్ళీ ఆ ఆనందంలోకి వెళ్ళిపోతావు. అయిపోయింది. తినక తీయకుండా అనేసి తాగా నువ్వు కూడా తాగుడు అయిపోయి. నేను ఇలాగనే ఉండాలనుకున్నాను. ఈ రోజు కూడా ఇప్పుడు చూడు, కాపీ కావాలన్నా సార్ అన్నారు, మనకి అలవాటు లేదు నాయన అన్నాను. ఓన్లీ మంచినీళ్ళు, మధ్యాహ్నం లంచ్. నువ్వే కారణం.
దానికంతా కారణం నువ్వే అండి. కాబట్టి ఆలోచించే విధానము, నువ్వు చేసే పద్ధతులు, నువ్వు నడుచుకునే విధానంలో నువ్వే క్రియేటర్. సృష్టించుకో, ఎలా కావాలో అలా సృష్టించుకో, ఆ దారి తీసుకెళ్తుంది. ఆ ఎదగాలని ఆ అమ్మాయి అనుకున్నది కదా, ఆడవాళ్ళు అనుకున్నారు కదా, ఆ ఎదుగుదలకి పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా పోతా ఉంటే నువ్వు అనుకున్న గోల్ ఖచ్చితంగా వెళ్తావండి. రిచ్ అంటే అప్పుడు రిచ్చే, మళ్ళీ ఏం తగ్గుదల ఉండదు. రిచ్ కాడికి పోయి చేరిపోతుంది. నీ మొత్తం మైండ్ సెట్ దాని మీద పెట్టమన్నాను. నువ్వు పెట్టు, ఎన్నో ఉంటాయి. కుక్కలు మరుక్కొని ఐ డోంట్ కేర్. 10 రాళ్ళు అన్నప్పుడు ఒక రాయి విసర్తనే ఉంటుంది, ఒక రాయి తగులుతుంది. దాన్ని తగిలింది అని బాధపడకూడదు, అది తట్టేసిపోతా ఉండు. చాలా అంటే చాలా బాగా చెప్పారండి. Yes. ఈ అమ్మాయిల గురించి దానికి సంబంధించిన ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదగాలి అని. గొప్ప స్థాయికి వెళ్ళొచ్చండి.